ముద్రగడ పద్మనాభంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు రాయలసీమ మేధావుల ఫోరం కోఆర్డినేటర్ పురుషోత్తం రెడ్డి. ఒక పక్క ట్రోల్స్ను ప్రోత్సహిస్తూనే మరోపక్క ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అని ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ముద్రగడను తన పితృ సమానుడితో పోల్చిన వైఎస్ జగన్ ఆయన పాడెమోసిన సంగతి గుర్తు చేశారు. ఈ విషయాన్ని కూడా ట్రోల్ చేయడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ముద్రగడ కేసుతోనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు పురుషోత్తం రెడ్డి. ముద్రగడ పద్మనాభం గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో ఒక పేజీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని చనిపోయిన తర్వాత, చనిపోయిన ముందు కూడా ట్రోల్ చేయడం, వ్యక్తిగత హననానికి పాల్పడడం చాలా దుర్మార్గమైన విషయం. ఒక పక్క ట్రోల్స్ ప్రోత్సహిస్తా, ఇంకో పక్క ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేయడానికి ముందుకు రావడం అనేది ఎట్లా చూడాలి? ముద్రగడ పద్మనాభం గారు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వారు పాడి మోశారు, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వారు చనిపోయిన రోజు నుంచి ఆయన చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వ్యక్తిగత గౌరవాన్ని కాపాడే వ్యక్తి. ఏదో రాజకీయ అవసరాల కోసం నటించడం అనేది జగన్ గారికి ఎప్పుడు జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్లోనే స్పందిస్తూ తండ్రితో సమానులు, ఆయన ఇంతవరకు నాకు తెలిసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు కూడా తండ్రి మా పితృ సమానులని ఎవరికి వాడలేదు. ఒకసారి బొత్స సత్యనారాయణ గారికి తండ్రి సమానులు అంటూ అన్న అంటానని చెప్పాడు, ఆయన ఎమోషనల్ గా ఆ రోజు ఫీల్ అయ్యాడు. రెండో వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు, ఆయన ఫీల్ అయితేనే చెప్తాడు, నటించడం జగన్మోహన్ రెడ్డికి రాదు. మొన్నే కేబినెట్ లో ఒక టాస్క్ ఫోర్స్ చేస్తా ఉన్నారు, వ్యక్తిగత హనాన్ని పాల్పడితే చర్యలు తీసుకుంటామని. మరి ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఒక మంచి సంప్రదాయం కదా, స్టార్ట్ చేయండి. ముద్రగడ విషయంలో ఎందుకు స్టార్ట్ చేయరు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.